పనంతా అయిపోయింది. బోర్ కొడుతుందని టైంపాస్ కోసం అని ఆల్బమ్స్ అయితే తీశాను. మీకు కూడా చూయించేస్తాను. మా పెద్ద పాప పుట్టిన ఉయ్యాల ఫంక్షన్‌ది, ఇంకొకటి ఫస్ట్ బర్త్‌డే ఆల్బమ్స్ ఉన్నాయి. అవి మీకు చూయించేస్తాను. ఆల్బమ్ ఇది అంటే ఉయ్యాల వేస్తాం కదండీ 21 డేస్‌కి అప్పుడుది. చాలా స్వీట్ మెమరీస్ అండి. పెద్ద పాప పుట్టంగానే చాలా ఇంట్లో లక్ష్మి పుట్టిందని అందరు చాలా సంతోషపడ్డారు. ఇదిగోండి నా చిట్టి తల్లి. పేరు వచ్చేసి కీర్తన. నేను మా వారు. ఇంకొకటి చూడండి, ఇది మా ఇంట్లో ఉండే దేవుని రూమ్ అండి. మా మా వారు, మా మరదలు అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అన్న. ఈయన మా అల్లుడు. మా ఆయనకి ఇంకో అక్క ఉంది, అక్క వాళ్ళ కొడుకు. చూస్తున్నారా, మంచిగా కనిపిస్తుందా లేదా? ఇటు పెడతా కెమెరా. చూడండి, మా మామయ్య గారు, మా అత్తగారు, మా బావగారు, మా తోటి కొడుకు. ఇవాళ ఫంక్షన్ అప్పుడు నా చిట్టి తల్లి చూడండి ఎంత ముద్దుగా ఉందో. చిట్టి చిట్టి చేతులు వేసుకొని 21 డేస్ ఫంక్షన్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంట్లో పెద్ద మా అత్తగారి ఇంటి వాళ్ళందరికీ మగపిల్లలే ఉన్నారు. నాకు ఒక్కదానికి ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. సో ఇంట్లో అందరూ చాలా సంతోషపడ్డారు, ఇంట్లో లక్ష్మి వచ్చింది అనేసి. చూడండి, ఇంటి బిల్డింగ్ పైనే చేసాము. ఇంకెక్కడ ఫంక్షన్ హాల్ అని అట్లాంటివి ఏం చేయలేదు, ఇంట్లోనే చేసేసుకున్నాము. చాలా మంచిగా చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ 21 డేస్ది. ఇంకా ఇందులో అందరు ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. మళ్ళీ మా పెద్ద పాప ఫస్ట్ బర్త్డే కూడా చాలా గ్రాండ్గా చేసాం. ఎప్పుడు మా పెద్ద పాప ఎప్పుడు పుట్టినరోజు చేసినా ఖచ్చితంగా ఫుడ్ అనేది ఒక 10 మంది కన్నా వెళ్తుంది. ఎందుకో తెలియదు కానీ, తను అన్నపూర్ణదేవియో తెలియదు కానీ ప్రతిదీ ఫస్ట్ బర్త్డే పెద్ద పాపదే. ఫస్ట్ బర్త్డేకి చూడండి, గుండులో లంగా జాకెట్ వేసుకొని ఫోటో దిగింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. తోపుడు బండి వేసుకొని నడిచేదండి. సంవత్సరంన్నర దాకా నడవలేదు, చాలా భయపడ్డాను నడవదేమో అని. ఇంకా ఫిజియోథెరపీకి అట్లా చూయిస్తే తోపుడు బండి అవి ఇవ్వండి నడుస్తారు అని చెప్పారు. మా అమ్మ, మా నాన్న సేమ్ మా నాన్నలాగా ఉన్నా కదా నేను, అమ్మలాగా అస్సలు లేను కదా. చాలా అల్లరి చేసేది చిన్నప్పుడు, చాలా అంటే చాలా. ఇప్పుడు కొంచెం నెమ్మది అయిపోయింది. చిన్నప్పుడు అంటారు కదా, చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేస్తే పెద్దగా అయిన తర్వాత డల్ అయిపోతారని. అట్లాగే అయిపోయిందండి. చిన్నప్పుడు చాలా అంటే చాలా ఘోరంగా అల్లరి చేసేది. ఇప్పుడు చాలా అల్లరి తగ్గిపోయింది. ఇదిగోండి స్టైలిష్ ఫోటో. నేను ఇవన్నీ చూసుకుంటూ టైంపాస్కి ఉన్నాను. ఇదిగోండి మా యారాలు, మా అత్త, మా బావగారు, మా ఆయన, నేను, పిల్లలందరం ఉన్నాం ఇక్కడ. అందరం ఒకటే చీర కట్టుకున్నాం అనుకొని మరి, బ్లూ కలర్ శారీ కట్టుకోవాలని. ఇదిగండి, చాలా అంటే చాలా ముద్దుగా ఉండేది, చాలా మాటలాడేది. కానీ సంవత్సరంన్నర వరకు నడవకపోయేసరికి చాలా భయపడ్డాను. ఫిజియోథెరపీ వల్ల నడిచింది, దేవుని దయ వల్ల చాలా సంతోషం. ఎప్పుడు ప్రతిసారి తన బర్త్డే అయినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకటి చేస్తాను. అన్నదానంగా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ప్రోగ్రామ్ అని అవుతుంది, లేదంటే పూజ అన్న అవుతుంది. కంపల్సరీ తన బర్త్డే రోజు ఒక 10 మంది కన్నా అన్నం వెళ్ళాలని రాసి పెట్టిందో ఏమో, ప్రతి సంవత్సరం అవుతుందండి. అందుని బట్టి నేను అన్నపూర్ణ తల్లికి చాలా కృతజ్ఞతురాల్ని. ఇవన్నీ చూసుకొని నేను జ్ఞాపకార్థంగా ఆలోచించుకుంటూ కూర్చున్నాను. ఇంకొకసారి మళ్ళీ మా ఆడపడుచువి పెళ్ళివి
ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఓకేనా, బాయ్. ఇంకా మీరు కూడా ఒకసారి మీ ఆల్బమ్లని తిరిగేసి చూడండి, జ్ఞాపకాలన్నీ నెమరేసుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషం, బాయ్.